మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై విక్టరీ సాధించింది. రోకో షోతో చివరిదైన మూడో వన్డేలో ఈజీగా గెలిచింది. రోహిత్ శర్మ 125 బంతుల్లో 120 పరుగులు చేశాడు. ఇక విరాట్ కోహ్లీ సైతం ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. 81 బంతుల్లో 7 ఫోర్లు కొట్టి 74 పరుగులు చేశాడు. రోహిత్ శర్మకు ఆస్ట్రేలియాపై ఇది 6వ సెంచరీ. ఓవరాల్ గా 33వ సెంచరీ. ఆస్ట్రేలియాలో అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన బ్యాట్స్మెన్ గా రోహిత్ రికార్డు సృష్టించాడు. 3 ఫార్మాట్లలో కలిపి రోహిత్ శర్మ 50 సెంచరీలు నమోదు చేశాడు. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారత్ ముందు 236 పరుగుల లక్ష్యాన్ని విధించింది. మిచెల్ మార్ష్, మ్యాట్ ఫ్రాన్షా తప్ప మిగతా బ్యాట్స్మెన్స్ విఫలమయ్యారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణాకు 4 వికెట్లు దక్కాయి. 3 వన్డేల సిరీస్ ను ఆస్ట్రేలియా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మరింత సమాచారం తేజస్వి అందిస్తారు. తేజస్వి, మ్యాచ్ అప్డేట్స్ ఏంటి? ఓడిఐ మ్యాచ్ లో అయితే రోకో షో చూసాము. లాస్ట్ 2 మ్యాచెస్ చూసినప్పుడు చాలా డిసప్పాయింటింగ్ గా అనిపించింది. అంటే చాలా గ్యాప్ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి వస్తున్నారు. వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారు, అసలు వీళ్ళు ఫర్దర్గా పర్ఫామ్ చేయడానికి, ఫర్దర్గా ఇంకా ఛాన్సెస్ రావడానికి ఈ ఓడిఐ సిరీసే ఒక బేస్ అనుకున్నాము. చాలా కాంట్రవర్సీల మధ్యలో ఈ ఓడిఐ సిరీస్ స్టార్ట్ అయింది. అండ్ ఫస్ట్ 2 మ్యాచెస్లో విరాట్ కోహ్లీ డక్అవుట్ అవ్వడం, అండ్ ఫస్ట్ మ్యాచ్లో రోహిత్ శర్మ కూడా పర్ఫామ్ చేయకపోవడం, ఇదంతా చాలా టెన్షన్ అనిపించింది. కేవలం వాళ్ళిద్దరిని చూడడానికి ఆస్ట్రేలియాలోనే బ్లూ జెర్సీలు వేసుకొని చాలామంది ఇండియన్స్ రావడం జరిగింది. బేసిక్గా ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే ఓడిఐ మ్యాచెస్ అనేవి చాలా తగ్గిపోయాయి. సో ఓడిఐని 2020 వచ్చిన తర్వాత ఓడిఐ మ్యాచెస్ 50 ఓవర్స్ చూసే అంత ఓపిక ఎక్కువ మందికి ఉండట్లేదు. కానీ కేవలం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడుతున్నారు కాబట్టి వాళ్ళిద్దరిని చూడటానికే ఓడిఐ మ్యాచెస్కి ఇప్పుడు జనాలు వస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళిద్దరిని ఇంకో మిగతా 2 ఫార్మాట్స్లో చూడలేరు కాబట్టి వాళ్ళు ఎక్కడ ఆడినా సరే వాళ్ళిద్దరు ఆడడం చూడాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఓడిఐ మ్యాచెస్కి అయితే రావడం జరుగుతుంది. సిడ్నీలో కూడా ఇవాళ అలాంటి సిచ్యువేషనే, ఎంతోమంది ఇండియన్స్ అక్కడ రావడం జరిగింది. అండ్ రోహిత్ శర్మ 121 రన్స్ నాట్అవుట్ అండ్ విరాట్ కోహ్లీ 74. సో ఇదంతా ఒక రకంగా మనం సిరీస్ కోల్పోయినప్పటికీ ఎక్కడ ఆ డిసప్పాయింట్మెంట్ అనేది వాళ్ళ అనిపించకుండా కేవలం ఈరోజు వాళ్ళిద్దరి షో చూడడానికే మేబీ ఆడియన్స్ అందరూ వచ్చారు. అండ్ చాలా హ్యాపీ, చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. శుభ్మన్ గిల్ 24కి అవుట్ అయినా సరే వాళ్ళిద్దరూ స్ట్రాంగ్గా నిలబడి ఇంకా వాళ్ళిద్దరూ క్రికెట్ ఎందుకు ఆడాలి, ఇన్ని రికార్డ్స్ వాళ్ళ పేర్ల మీద ఎందుకున్నాయి అనేది అయితే ప్రూవ్ చేశారు. అండ్ ఇంత బాగా ఆడిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ వాళ్ళని చూడాలి అంటే నవంబర్ 30 నుంచి మన ఇండియాలో సౌత్ ఆఫ్రికా టూర్ ఉంది, ఓడిఐ సిరీస్. సో అప్పటి వరకు ఆగాల్సిందే. అండ్ లాస్ట్ మ్యాచ్లో అడిలైడ్లో విరాట్ కోహ్లీ డక్అవుట్ అయిన తర్వాత గ్లౌజెస్ పైకి పెట్టి వెళ్ళిపోతే ఏమో ఇంకా విరాట్ కోహ్లీ ఓడిఐకి కూడా రిటైర్మెంట్ ఇస్తాడా అనే డౌట్లో అందరూ భయపడ్డారు, అలాంటిది జరగకూడదు అని. మరి ఇంత స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా టూర్లో కన్ఫామ్గా ఆడతారని అయితే కొంతవరకు నమ్మకం వచ్చింది. అండ్ ఈరోజు ఇంకొకళ్ళ గురించి కూడా మాట్లాడుకోవాలి. హర్షిత్ రాణా, ఎవరైతే హర్షిత్ రాణా మీద చాలా కాంట్రవర్సీలు నడిచాయి. అండ్ అసలు తన్ని గౌతమ్ గంభీర్ పర్సనల్ ఇంట్రెస్ట్తో తీసుకుంటున్నాడని మాట్లాడారు. తను ఈ కంటిన్యూస్గా ఈ 3 మ్యాచెస్లో తను వికెట్స్ తీసుకొని ఈవెన్ బ్యాట్తో కూడా పర్ఫామ్ చేసి తనని ఎందుకు టీంలో ఉంచాలి అనేది కూడా ప్రూవ్ చేశాడు. సో ఓవరాల్గా నెక్స్ట్ T20 మ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి ఆస్ట్రేలియాతో. ఓవరాల్గా మన టీము మేజర్గా శుభ్మన్ గిల్ పికప్ అయ్యి కెప్టెన్సీ టిప్స్ ఇటు రోహిత్ నుంచి ఇటు విరాట్ నుంచి తీసుకొని ఇంకా డెవలప్ అయ్యి ఫ్యూచర్లో ఇంకా మంచి విన్స్ అయితే ఇవ్వాలని కోరుకుందాం శ్రవంతి.